ఎవరు స్టే అవ్వచ్చు, ఎవరు సేఫ్గా ఉండొచ్చు, ఎవరు వరీ అవ్వకుండా హ్యాపీగా యూఎస్లో ఉండొచ్చు? ఫస్ట్, స్టూడెంట్స్ ఆన్ F1 వీసాస్. మీరు ఫుల్ టైం స్టూడెంట్గా స్టడీ చేస్తూ వీసా రూల్స్ ఫాలో చేస్తుంటే మీరు సేఫ్గా యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకోవచ్చు. సెకండ్, H1B వర్కర్స్ విత్ వ్యాలిడ్ ఎక్స్టెన్షన్స్. యూఎస్లో లీగల్గా H1B వర్క్ వీసా మీద ఉన్నవాళ్ళు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. థర్డ్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఆర్ లీగల్ ఇమిగ్రెంట్స్. గ్రీన్ కార్డ్ లేదా PR స్టేటస్ ఉన్నవాళ్ళు డిపోర్టేషన్ రిస్క్లో ఉండరు. ఫోర్త్, టూరిస్ట్ అండ్ బిజినెస్ విజిటర్స్ ఆన్ వ్యాలిడ్ B1/B2 వీసాస్. పర్మిటెడ్ డ్యూరేషన్లోనే ట్రావెల్ చేసి వచ్చేసినట్టయితే మీరు సేఫ్గా ఉండొచ్చు. ఫిఫ్త్, లీగల్ ఇమిగ్రెంట్స్ విత్ నో క్రిమినల్ రికార్డ్స్. రూల్స్ ఫాలో చేస్తే లీగల్ వీసా హోల్డర్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో డిపోర్టేషన్ అవాయిడ్ చేయడానికి టిప్స్ ఏంటి? ఫాలో ఇమిగ్రేషన్ రూల్స్ అండ్ లాస్ కరెక్ట్లీ. ఎంటర్ US లీగల్లీ. అవాయిడ్ ఎనీ ఇల్లీగల్ మెథడ్స్ టు ఎంటర్ USA. వీసా ఎక్స్పైరీ చెక్ చేయండి. ఎక్స్పైరీ అవ్వక ముందలే ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసుకోండి. అవాయిడ్ ఫేక్ ఏజెంట్స్. ఫ్రాడ్యులెంట్ ఇమిగ్రేషన్ ప్రామిసెస్ అవాయిడ్ చేయండి. ఫేక్ US యూనివర్సిటీస్ని అండ్ Day 1 CPT స్కూల్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. ట్రస్టెడ్ కన్సల్టెన్సీస్తోనే వర్క్ చేయండి. అంత యూఎస్లో ఉన్న వీసాస్ గురించి, ఇమిగ్రేషన్ రూల్స్ గురించి, ఎక్స్టెన్షన్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండండి. ఇది గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ అన్ని రూల్స్ పాటిస్తూ యూనివర్సిటీలో చదువుతున్న వారిని ఎవ్వరూ వెనక్కి పంపరు. ఊరికే ప్యానిక్ అవ్వకండి. స్టే హ్యాపీ అండ్ ఫాలో ఆల్ ద వీసా రూల్స్.